హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈరోజు మీకైతే నేను హైదరాబాద్లో ఉన్న అమ్మపల్లి టెంపుల్ అయితే చూపిస్తా. సో ఇది శంషాబాద్ నుండి 5 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే 1000 years ఓల్డ్ టెంపుల్. సో 13th సెంచరీలో అయితే ఈ టెంపుల్ బిల్డ్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళైతే ఈ టెంపుల్లో చాలా షూటింగ్స్ అయితే చేశారు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఇక్కడ మనకి హనుమాన్ అయితే కనిపిస్తున్నారు కదా. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ టెంపుల్లో రాముని విగ్రహం ముందు హనుమాన్ విగ్రహం అయితే ఉండదు. ఈ టెంపుల్ వాళ్ళు గుడి ఎంట్రన్స్ ముందు హనుమాన్ విగ్రహం అయితే పెట్టినారు. నార్మల్గా అయితే ఏ రాముని టెంపుల్లో అయినా సరే హనుమాన్ రాముని ముందు నిలబడి ప్రేయర్ అయితే చేస్తూ కనిపిస్తాడు కదా. బట్ ఈ టెంపుల్లో అయితే హనుమాన్ లేడు, సపరేట్గా బయటనైతే పెట్టినారు. ఇంకొకటి ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే రాముడు, లక్ష్మణుడు అండ్ సీత ఈ ముగ్గురి విగ్రహాలు ఒకటే స్టోన్తో అయితే చేశారు. ఈ టెంపుల్లో అయితే వర్క్ అవుతుంది. మనకి ఇక్కడ అన్ని క్లోజ్ చేశారు. టెంపుల్లో బ్రిడ్జ్ లాగా అయితే ఒకటి ఉంటుంది, అది మొత్తం క్లోజ్ చేశారు. మేబీ అంతా మళ్ళీ న్యూగా చేశారు కావచ్చు టెంపుల్ని అయితే. యాక్చువల్గా ఈ టెంపుల్లో కొన్ని వీడియో షూట్ చేసుకుందామని అయితే నేను వచ్చా. బట్ ఇక్కడ చూసే అయితే టెంపుల్ మొత్తం రిపేర్లో అయితే ఉంది. నేను మీకు టెంపుల్ వీడియో అంతా క్లియర్గా చూపిద్దామని అనుకున్నా. బట్ ఇక్కడ అయితే మొత్తం క్లోజ్ చేశారు. దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంతే. అందుకే మీకు టెంపుల్ మొత్తం వీడియోస్ అయితే తీయలేదు కరెక్ట్గా. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటారు ఈ టెంపుల్లో. బట్ మనం షూట్ చేసుకునే స్పాట్స్ అయితే క్లోజ్ చేశారు ప్రజెంట్. టెంపుల్ బయట ఒక కొలన్ అయితే ఉంటుంది, అది కూడా క్లోజ్ చేశారు. ఇది మొత్తం ఓల్డ్ అయిపోయింది కదా, సో అందుకనే క్లోజ్ చేశారు. ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఈ కొలన్లో చేస్తారు. అలాగే నేను కూడా షూట్ చేసుకుందామని అయితే వచ్చా. బట్ నాకు కూడా ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది క్లోజ్ అయి ఉంది అని. యాక్చువల్గా నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నా యూట్యూబ్లో. సో కొంతమంది షూటింగ్ చేసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నా. ఈ టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయి మళ్ళీ న్యూగా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చి అయితే నేను వీడియో షూట్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి మీకైతే చూపిస్తాను. టెంపుల్ బయట చూడండి మొత్తం అయితే క్లోజ్ అయి ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయితే కామెంట్స్లో చెప్పండి. అంతే, ఇంకా ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి.